శ్రీ గురుభ్యో నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. 2024 సింహరాశి వారి గోచార ఫలితాలు. ఈ సింహరాశిలో మఖ 1, 2, 3 పాదాలు, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ప్రథమ పాదం ఉంటాయి. వీరికి ఈ ఒక్క మాసంలో, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో వాద ప్రతివాదనలు అధికంగా ఉంటాయి. అనుకోని ఊహించని దోబరా ఖర్చులు ఎదురవుతాయి. ఇష్టం లేని ఉద్యోగం సంప్రాప్తవుతుంది. అపూర్వ వస్తువుల సేకరణ, చోర భీతి, ఆయుధ భీతి, భూ వివాదాలు కలగడానికి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి యోగ్యకాలంగానే కనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోవడం మంచిది. ఆరోగ్యం కుదురుపడుతుంది. మనోధైర్యం వచ్చడం వలన పనుల్లో కొంత ముందంజ ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం, సర్క్యులేషన్లోని మిశ్రమ ఫలితాలు అనుభవం అవుతాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఆదాయం ఎంత వస్తుందో అంత ఖర్చు పెడుతుంది. ఉన్నతమైన పదవులు చేపట్టడానికి అవకాశం ఉంది. పని ఒత్తిడి వలన కుటుంబంలో సరిగ్గా సమయం గడపలేరు. శారీరక రుగ్మత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ మాసంలో 4వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు అనుకూలంగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. నేను తారీఖులు చెప్తున్నాను. ఆ తారీఖుల్లో మీకు ఎలా ఉందో అన్నది చూసుకోండి. అదేవిధంగా మనం ఆలోచిస్తే ఇది మన వ్యక్తిగత జన్మజాతకంలో దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గుకి గోచారాన్ని సమన్వయం చేసుకొని చూసుకోవాలి. ఇదండి అసలు విషయం. అంటే ఇది అందరూ గోచారంతో సమన్వయం చేసుకోమని చెప్తారో లేదో తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ గోచారాన్ని జాతక చక్రంలో దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి గోచారాన్ని సమన్వయం చూసుకుని మంచి ఫలితాలు అనుభవం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించి మీరు అభివృద్ధి పదంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం కచ్ఛాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.